నిర్గమాకాండం ఒకవేళ సీరియల్ లెక్కన తీస్తే 6 ఎపిసోడ్లు అయిపోద్ది. 6 ఎపిసోడ్లకి 6 టైటిల్ చెప్పేయచ్చు. ఏంటి ఆ విషయం అంటారు? మొదటి 5 అధ్యాయాలకు ఒకటే ఒక టైటిల్ ఏంటనంటే దేవుడు కష్టపడి అర్థమైంది ఒక జేమ్స్ బాండ్ని తయారు చేసి అరే నువ్వు పోరా అని ఐగుప్తు దేశాన్ని పంపించాడు. అదే మొదటి ఎపిసోడ్. హీరో సిద్ధం. జేమ్స్ బాండ్ అని ఎందుకని అన్నానంటే మన బాలీవుడ్ సినిమాల్లో కానీ లేదా హాలీవుడ్ సినిమాల్లో కానీ గుర్రం మీద టుక్కు 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 అని వెళ్తాడు, చిన్న పుస్తకాలు పడిన డిష్ డిష్ అని కొడతాడు. అయితే జేమ్స్ బాండ్ అలా ఉన్నాడు తెలుసా. ఆడు తిన్నగా ర్యాకెట్ వేసుకొని ఆ సింహాసనం సెంటర్లోకి వెళ్ళి అక్కడ బాంబేసి వచ్చేస్తాడు. మోషే ఆ టైప్. ఎక్కడంటే మనోడున్నది ఫరో సామ్రాజ్యం సెంటర్లో. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా జేమ్స్ బాండ్లే. ఫరో ఉన్నది ఐగుప్తి సామ్రాజ్యం, ఫరో సామ్రాజ్యం సెంటర్లో. యోసేపు ఉన్నది ఫరో సామ్రాజ్యపు సెంటర్లో. దానియేలు ఉన్నది బబులోను సామ్రాజ్యం సెంటర్లో. నెహెమ్యా ఉన్నది పారసీక సామ్రాజ్యం సెంటర్లో. ఎస్తేర్ ఉన్నది పారసీక సామ్రాజ్యం సెంటర్లో. వాళ్ళు సెంటర్లో ఉన్నారు. మనం కూడా జేమ్స్ బాండ్లే. ఏ అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశం గలీజ్. అయ్యగారు చెప్పారు ఇప్పుడే కదా సార్, దరిద్రమైనటువంటి దేశం సెంటర్లో ఉన్నావు. నువ్వు కూడా వాళ్ళకిలాగే ఉంటే వేస్టే. నువ్వు డిఫరెంట్ ఉండి దేవుడితో బాండ్ ఉంటే నువ్వు జేమ్స్ బాండ్ అవుతావు. బస్ దేవుడికి మనకి ఒక సంబంధం ఉండాలా. ఉంటే మనం దేవుడు వాడుకుంటాడు. ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. నా చుట్టూ ఫిట్టింగ్ ఉండాలా సెట్టింగ్ ఉండాలంటే మనం హీరో అవ్వం. అర్థమైంది? యాక్టర్ అవుతాం. హీరోకి యాక్టర్కి తేడా ఉంది. యాక్టర్కి స్టేజ్ కావాలి, ఫిట్టింగ్ కావాలి, సెట్టింగ్ కావాలి. కానీ హీరోకి ఏం అక్కర్లేదు. దేన్నైనా కూడా తన పద్ధతిలో మార్చుకొని వాడుకోగలడు. దేవుడు మనకి అలాంటి వాడు కావాలి అని అడుగుతున్నాడు. మోషే అలాంటి వాడిగా తయారయ్యాడు. సో మొదటి 5 అధ్యాయాలు హీరో సిద్ధం. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ఒకటే విషయం. మోషే అహరోన్లు దేవుడి ఫరో దగ్గరికి వెళ్ళి అయ్యా ఫరో మా ప్రజల్ని విడిపించా, దేవుడు మమ్మల్ని విడిపించమన్నాడంటే ఎవడే ఆ దేవుడు ఎవడో అని అన్నాడు. ఆ మాట ఫరో అనంగానే ఎవరికి చిర్రెత్తుద్ది? దేవుడికి. దేవుడికి చిర్రెత్తి వరుసగా 10 తెగులు పంపించాడు. 10వ తెగులంటే అయ్యో దాన్నమయ్యా బాబు మీ ప్రజలు మీరు తీసుకెళ్ళిపో అని అన్నాడు. ఇదే 6 నుంచి 12 దాకా యుద్ధం జరిగింది. యుద్ధంలో ఫరో పోయాడు, దేవుడు గెలిచాడు. మొదటి 5 అధ్యాయాలు హీరో సిద్ధం, తర్వాత యుద్ధం. యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరగాల్సింది ఏంటి? సైన్యాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇదే ఆయన చేయాల్సింది. ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్యన ఒక బంధం కలగాలి. అందుకు దేవుడు రకరకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మిట్ట మధ్యాహ్నం ఎండం కలగకుండా ఒక పెద్ద గొడుగు పెట్టాడు. రాత్రిపూట చీకట్లు పడకుండా ఒక పెద్ద లైట్ పెట్టాడు. బండలోంచి నీళ్లు ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. ఇవన్నీ చూసిన తర్వాత రే మన దేవుడు ఖతర్నాక్రా అని అన్నాడు. బస్ సైన్యం సిద్ధం అయిపోయింది. ఇదే 13 నుంచి 18. ఇప్పుడు సైన్యం సిద్ధం అయిపోయిన తర్వాత దేవుడు ఆ లంక చూసి హలో మీరంటే నాకు ఇష్టమయ్యా, నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. మన ఇద్దరికి ఇష్టమే కదా. మన ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంటే బాగుంటుందని డిసైడ్ అయిపోయాడు. అదే 19 నుంచి 24. బంధంలో కొన్ని నియమాలు ఉంటాయి. నేను తప్పించి వేరే దేవుడు ఉండకూడదు, ఓకే. మీరు ఎవరిని వేరే వాళ్ళని ప్రేమించకూడదు, ఓకే. మీరు దొంగతనం చేయకూడదు, ఓకే. మీరు వ్యభిచారం చేయకూడదు, ఓకే. సంతకాలు పెట్టి సార్ అయిపోయింది. అర్థమైందా? అదే 19 నుంచి 24 అయిపోయింది కదా బంధం. మనం కలుసుకోవడానికంటూ ఒక ప్రదేశం ఉంటే బాగుంటుంది, ఒక స్థానం ఉంటే బాగుంటుంది. అంటే సరే అని దేవుడు మోషే ఒక నమూనా ఇచ్చాడు. ఇంత పొడుగుండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంత ఎత్తు ఉండాలా, నేను వచ్చి అక్కడ కూర్చుంటా అని అన్నాడు దేవుడు. ఆ నమూనా గురించి ఇచ్చినటువంటి ఆ భాగమే 24 నుంచి 25. అంటే దేవుడి యొక్క సన్నిధికి నమూనా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక చివర 31 నుంచి 40 దాకా ఆయన మందిరం కట్టించాడు. ఇదే ప్రత్యక్ష గుడారం. కట్టించేసిన తర్వాత చివరి 40 అధ్యాయంలో దేవుని యొక్క షకీనా మేఘం వచ్చి అక్కడ ఆగితే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. మొదటి అధ్యాయంలో వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. చివరి అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఉన్నారు. 20వ అధ్యాయంలో బంధం ఫిట్టింగ్ అయింది. ఇదే 40 అధ్యాయాల అదే నిర్గమకాండం. బాగలదా? సూపరే. బైబిల్ ఖతర్నాక్ బుక్. అర్థమైందా? ఎవడు చెప్పాడు దాన్ని బోరింగ్ పుస్తకాన్ని? చదవడం చేత కాబట్టి అలా అనిపిస్తుంది. సూపర్ పుస్తకం తెలుసా. ఏ కాన్సెప్ట్ అయినా తీసుకో బైబిల్ నుంచి రావాల్సిందే. అది మనం చూడగలుగుతాం.